అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలికారు. అడుగడుగునా హారతులిచ్చి ఆహ్వానం పలికారు. మళ్లీ మీరే రావాలి జగనన్న, మా ఓటు మీకే జగనన్న అన్న నినాదాలతో జగన్ సభలు మారుమోగాయి. పట్టుదల, దీక్ష, దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నెల 27న ఇడుపులపాయలో బస్సు యాత్రను ప్రారంభించారు. 23 జిల్లాల గుండా సాగిన బస్సు యాత్ర ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సంక్షేమ పథకాలు అందిస్తోన్న సీఎంకు అండగా ఉంటామన్నారు ప్రజలు. జగన్ బస్సు యాత్ర, రోడ్ షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువ నేతకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యా యత్నానికి తెగబడ్డప్పటికీ ఆయన వెరవలేదు. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ తన యాత్ర కొనసాగించారు. తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసిన, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసిన, ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించిన, ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేసిన, వీటన్నింటిలోనూ ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళవింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అనుభూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరోపక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పట్టం లేదు. బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి విపక్షాలు తెరతీశాయి. అయితే అది కాస్త తిరిగి వారి మెడకే చుట్టుకోవడంతో అధికారంలోకి వస్తే తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. నిన్న మొన్నటి వరకు జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్రబాబు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇప్పుడున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లింల రిజర్వేషన్పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేని దుస్థితిలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని
ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ చెప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన పనులు, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. ప్రత్యర్థులు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేక నిత్యం జగన్పై తిట్ల దండకం అందుకుంటూ పలుచనవుతున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు వైసీపీకి వరంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.